మధ్యలో ఇది బలగం సినిమా రిలీజ్ అవుతున్న టైంలో కూడా ఒక వివాదం అయింది. ఏమైంది, నేను నా కథ రాసుకున్నాను, నా కథ ఉపయోగించుకున్నాను. ఒక యాక్టర్గా ఈ కథ దానిలో పనిచేసిన ప్రధాన ఒక వ్యక్తిగా ఏం చెప్తావు ఈ వివాదం మీద? గమ్మత్ ఏంటంటే ఇది 6 సంవత్సరాల నుంచి ఆయన షూటింగ్లు మానేసి రాసుకుంటా అండి వేణు గారు. ఇదంతెందుకు షూటింగ్ సమయంలో కూడా ఇక్కడ డైలాగ్ ఈ డైలాగ్ వస్తే బాగుంటుందా ఈ సన్నివేశానికి మార్చి రాసినవి కూడా ఉన్నాయి అక్కడ. పోతే ఒక కథను తాను రాసుకోకపోతే ఆ కథ మీద ఇంత అవగాహన ఉండేది కాదు. నాకు మొదలు 2-3 సార్లు చెప్పిండు ఆ కథలోని విషయాలు. చెప్పినప్పుడు సేమ్ చెప్పాడు, సేమ్ కంటనీరు వచ్చింది. అంటే వేరే వాళ్ళ కథను కాపీ కొట్టుకుంటే అలా చెప్పడం అసాధ్యం సార్. ఇప్పుడు నీ సొంత బిడ్డ మీద చూపించిన ప్రేమను ఎంత సేమ్ అలా ఉన్నా ఇంకొక బిడ్డ మీద చూపించలేదు సార్. అలా చేర్పు మార్పులు అది ఆ మహానుభావుడు కూడా బాగా రాసిండొచ్చు. ఆయన చేర్పులు మార్పులు చేసుకొని ఇంకొక ప్రొడ్యూసర్ చూపించి ఆ కథను తీసుకోవడమే మంచిది. కానీ పేరు కోసం ఇది నా కథ అని అవతరాన్ని బేబీ ఆ రచయితగా వారికి తగదు. వారు ఇటువంటి పద్ధతి చేయకూడదని నమస్కరిస్తున్నాను. రైట్. బలగం తర్వాత మంచి రెస్పాన్స్ ఉంది. నీ క్యారెక్టర్ కూడా అసలు బలగం కొమరయ్యగా తెలుసు, మీకు సుధాకర్ అంటే ఎవరు తెలియదు అసలు. ఈ బలగం కొమరయ్య నెక్స్ట్ ఏం సినిమాలు చేయబోతున్నాడు మరి? ఇప్పుడు పేరు పెట్టలేదు సార్, 2 సినిమాలకి అయితే ఒప్పుకున్నారు. అలాగే పేరు పెట్టలేదు. డైరెక్టర్ కొత్త కొత్త సార్.